సినిమా రిలీజ్ అయ్యి చాలా ఇయర్స్ అయిపోయింది. కానీ ఆ అవునవును. డైలాగ్స్ మాత్రం అట్లా ఆ! సీరియల్‌గా అలా గుర్తుపెట్టుకున్నారు బాగా. యెస్ మేడం. నా హ్మ్. ఫస్ట్ ఆ వాయిస్ తోటే నాకు హ్మ్. పేరొచ్చింది. హ్మ్. సో, యాహ్! మీ టాలెంట్‌ని ఎవరు ఫస్ట్ గుర్తించారు? స్కూల్ ఫ్రెండ్స్ చిన్నప్పుడు దీన్ని మిమిక్రీ అంటారు. స్కూల్‌లో మాస్టర్స్. హ్మ్. సో, కొద్ది రోజులు అయిన తర్వాత కాలేజ్ ఎట్లాంటి కాంప్లిమెంట్ వచ్చింది మీకు? చేస్తాడు. సరదాగా మిమిక్రీ అంటే కొంతమంది మా స్కూల్‌లో నా ఫ్రెండ్స్ కొంతమంది పాటలు పాడేవాళ్ళు. హ్మ్. కొంతమంది డాన్సులు చేసేవాళ్ళు. హ్మ్. రవి గాడు అంటే మిమిక్రీ. హ్మ్. అప్పట్లోనే స్కూల్‌లో మిమిక్రీ మా సార్ బాగా హ్మ్. గుర్తించారనమాట. 'రవి' నుంచి ఆల్ రౌండర్ 'రవి'గా ఎలా మారారు? రవి నుంచి ఇంకా ఆల్ రౌండర్ అంటే స్టడీస్ అయిపోయినాయి. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత హ్మ్. ఒక చిన్న జాబ్ కొట్టుండే. డీఆర్‌డీఏలో డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీలో కంప్యూటర్స్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ ఫ్యాకల్టీగా చేసేటోడినన్నమాట. హ్మ్. హ్మ్. రాజీవ్ కిరణాల్ అని. అలా పిల్లలకి సరదాగా ఈ క్లాసెస్, లెసన్స్ చెప్తూ ఉండేవాడిని. హోటల్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ అండ్ కంప్యూటర్ సబ్జెక్ట్స్ చెప్తూ ఉండేవాడిని. హ్మ్. పిల్లలంటే మరి పిల్లలు కాదు. హ్మ్. డిగ్రీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు వీళ్ళందరికీ లెసన్స్ చెప్తున్న మూమెంట్‌లో హ్మ్. ఇక తెలుసు కదా! గిరిజన యువకులను వాళ్ళు మోటివేట్ చేసి అప్పట్లో రాజీవ్ కిరణాలు ఉచిత కంప్యూటర్ శిక్షణ, ఉచిత ఉద్యోగాలని హ్మ్. చెప్పేసి. హ్మ్. అలాగే వెనక 10థ్ క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళందరిని మోటివేట్ చేసి వాళ్ళకి క్లాసులు చెప్పి ఉద్యోగాలు పంపిస్తున్న మూమెంట్‌లో ఈ ఖాళీ టైంలో ఈ లెసన్సే కాకుండా నాకొచ్చిన మిమిక్రీని, నాకొచ్చినటువంటి సరదా జోక్స్‌ని అని చెప్తుంటే, హ్మ్. సార్ ఒక లెసన్సే కాదు ఇవి కూడా చేస్తారు కాబట్టి మీరు ఆల్ రౌండర్ సార్ అని చెప్పని వాళ్ళు పిలవడం. హ్మ్. నెక్స్ట్ క్లాస్ ఎవరిదంటే ఆల్ రౌండర్ సార్‌దండి. హ్మ్. సో, అలా స్క్రీన్ అట్లా నేమ్ వచ్చేసింది. అట్లా స్టూడెంట్స్ నుంచి ఇక హ్మ్. నెక్స్ట్ ఆల్ రౌండర్ రవి అనేది మీ మీకు కంటిన్యూ మీరే చేస్తాం. పెట్టేసుకోలేదు. కంటిన్యూ ఇలా చేస్తాను అదే. వచ్చిందనమాట. అంతే అలా కంటిన్యూ అయిపోయిందండి. ఓకే. పర్టిక్యులర్‌గా మనం పెట్టుకున్నది కాదు అది. హ్మ్. హ్మ్. రైట్. ఇప్పుడు ఆ! డబ్బింగ్ హ్మ్. ఒకవైపు, ఆ! మిమిక్రీ ఒకవైపు. ఆ! ఈ రెండిట్లో మీకు ఎక్కువ ఏది గుర్తింపొచ్చింది? మిమిక్రీ. మిమిక్రీ. హ్మ్. మిమిక్రీ ద్వారా ఆల్ రౌండర్ రవి ఎక్కువగా ఫేమస్ అయ్యారు. అవునవును. అవును. హ్మ్. బికాజ్ ఏంటంటే గనక డబ్బింగ్, మిమిక్రీ ఈస్ 2 డిఫరెంట్ అండి. హ్మ్. మిమిక్రీ చాలా ఈజీ చెప్పాలంటే. హ్మ్. కానీ డబ్బింగ్ చాలా కష్టం. కానీ మేమెప్పుడైనా ఎవరినైనా ఇమిటేట్ చేయాలంటే మాకు చాలా కష్టం. మీకు చాలా అవును. ఈజీ అయిపోయిందది. అవునవును. హ్మ్. మిమిక్రీ చాలా ఈజీ అయిద్ది. ఎందుకంటే ఆల్‌మోస్ట్ కొంతమంది అంటే పర్టిక్యులర్‌గా కొన్ని వాయిసెస్‌ని మనం ప్రాక్టీస్ చేసామనుకోండి న్యూ వాయిసెస్. హ్మ్. ఆటోమేటిక్‌గా నేను ఒక 100 వాయిసెస్ ఈజీగా చేస్తాను కాబట్టి, హ్మ్. ఎవరైనా కొత్త వాయిసెస్ ఉన్నాయంటే గనక దాంట్లో మూలాన్ని ఎతుక్కుంటా. ఏ వాయిస్ నుంచి ఏ వాయిస్ నుంచి చేయొచ్చు. ఒక 2, 3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే హ్మ్. వన్ డేలో ఎవరి వాయిస్ అయినా చేసేయొచ్చు. హ్మ్. సో, కానీ డబ్బింగ్ అనేది అలా కాదు. హ్మ్. డబ్బింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఆ పర్ఫెక్షన్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి మూవీలో. అవును. తర్వాత ఆ క్యారెక్టర్‌లోకి మనం పరకాయ ప్రవేశం చేసుకొని అవును. డబ్బింగ్ చెప్పాలి. హ్మ్. డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా అంటే లిప్ అక్కడ కూడా సింక్ అవ్వాలి. లిప్ సింకు అండ్ హ్మ్. ఎమోషన్ క్యారీ అవ్వాలి. అవును. అతను ఏడిస్తే మనం ఏడవాలి ఇక్కడ. హ్మ్. ఆ బేస్ ఆ! కూడా అతను ఈక్వల్ ఉండాలి. కోప్పడితే హ్మ్. కోప్పడాలి. అంటే డబ్బింగ్ చెప్తూ కూడా యాక్ట్ చేయాలి. హ్మ్. హ్మ్. సో, డబ్బింగ్ ఈస్ వెరీ, వెరీ, వెరీ హార్డ్. హ్మ్. ఓకే. మిమిక్రీ ఈజీ. ఓకే. అయితే హ్మ్. కాలేజ్ డేస్‌లో మీరు హ్మ్. గ్యాప్ ఇచ్చేసారు. హ్మ్. తర్వాత మళ్ళీ మిమిక్రీ జాబ్ చేశారు కొన్నాళ్ళు. హ్మ్. తర్వాత జాబ్ పోవడం వల్ల ఇలా వచ్చారు హ్మ్. అనేసి అన్నారు. అంటే ఎప్పుడైనా ఎక్స్‌పెక్ట్ చేసారా? నాకింత గుర్తింపు వస్తుంది. నేను మళ్ళీ నిలదొక్కుకుంటాను. హ్మ్. ఇదే నా కెరియర్ అవుతుంది హ్మ్. అనేసి ఏ రోజన్నా అసలు నాకు అనుకున్నారా? లేదు మేడం. మిమిక్రీ చేయాలని, మిమిక్రీ ఆర్టిస్ట్‌గా రావాలని నాకసలు లేదనమాట. హ్మ్. మనకి స్టేట్ ఎప్పుడైతే 2గా విడిపోయిందో, హ్మ్. అప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమాల వల్ల మా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ మొత్తం ఆగిపోయినాయి. హ్మ్. రాజీవ్ కిరణాలు, డీఆర్‌డీఏ, ఈజీఎంఎంలని, ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ మార్కెటింగ్ మిషన్స్ అందులో నేను ఫ్యాకల్టీ వర్క్ చేస్తుండే. జాబ్స్ పోవడం. నాకేంటంటే టీచింగ్ చేసుకోవడం తప్ప నాకు వేరే పని చేసుకొని బతకడం రాదు నాకు. హ్మ్. హ్మ్. చదువుకొని చిన్నప్పటి నుంచి అది ఆటిల వల్ల హ్మ్. రాదు. ఇంక పోయేసరికల్లా ఇంకేమైందంటే హోటల్ మేనేజ్‌మెంట్‌లో ఫ్యాకల్టీగా వర్క్ చేశాను గదా! హ్మ్. అప్పుడేమైందంటే గనక ఈసారి డైరెక్ట్‌గా హోటల్‌లో జాబ్ చేయడానికి వచ్చేసాను. హ్మ్. హైదరాబాద్. హ్మ్. కెప్టెన్‌గా చేసేటోడిని. ఓకే. స్టార్ హోటల్. కెప్టెన్‌గా చేస్తున్నప్పుడు అక్కడ గూడా కొన్ని జరుగుతున్నాయి తెలంగాణ ఉద్యమాలు జరుగుతున్న మూమెంట్‌లో అక్కడ ఎవరో ఒక చిన్న బర్త్‌డే పార్టీ పెట్టుకున్నారు. హ్మ్. మా ఫ్రెండ్ గాడు ఉంటాడు కదా! నా పక్కన ఫ్రెండ్ గాడు. హ్మ్. "అరె! నువ్వు మిమిక్రీ చేస్తావు కదా!" అని చెప్పి బలవంతంగా స్టేజ్ ఎక్కించాడు. హ్మ్. హ్మ్. ఎక్కిస్తే అదే అక్కడొక ఫస్ట్ ఆహ్, స్టేజ్ ఆహ్, పెర్ఫార్మన్సా? ఆ! కొంచెం మిమిక్రీ వదిలేసిన ఒక 5 సంవత్సరాలో, 10 సంవత్సరాల తర్వాత అనుకుంటా. హ్మ్. అప్పుడు అతను మెజిషియన్ అన్నాడన్నమాట. హ్మ్. సో, మిమిక్రీ చాలా చేస్తున్నారండి. మీకెప్పుడైనా హైదరాబాద్‌లో మీకెప్పుడైనా షోస్ నేను ఇప్పిస్తూ ఉంటాను రండి అని చెప్పేసని. హ్మ్. అంటే ఇక్కడ ఈ ప్లేస్‌లో మీరు మా ఇంటికి రావచ్చు అని చెప్పేసి అన్న తర్వాత ఫైనాన్షియల్‌గా నేను కొంచెం బర్డెన్‌లో ఉన్నాను కాబట్టి ఆయన చెప్పినట్టు వెళ్ళాను. హ్మ్. రూ. 500తో ఆయన చిన్న చిన్న స్టేజ్‌ల మీద నాకు అవకాశం హ్మ్. ఇచ్చాడు. సో, సో, ఫస్టు తర్వాత మీ ఆ! పారితోషికం 500. రూ. 500 హ్మ్. అట్లా స్టార్ట్ అయింది నా కెరియర్. హ్మ్. అసలు ఊహించలేదు. ఏదో డబ్బు ఆయనేదో చెప్పాడు ఎళ్ళాలి హ్మ్. అని చెప్పేసని వెళ్ళాను తప్ప, హ్మ్. ఇంత గుర్తింపు వస్తుందని నేను అసలు ఎక్స్‌పెక్టేషన్ చేయలేదు. ఎక్కడికెళ్ళినా మీరు మిమిక్రీ ఆర్టిస్ట్ కదా! అని గుర్తుపడతారు. హ్మ్. 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 సో, అది చాలా ఆ! గర్వంగా అనిపిస్తది ఒక విధంగా. చాలా హ్యాపీ అవును. అనిపిస్తది ఫస్ట్. యాహ్! హ్మ్. మీరు గురువుగా భావించే శివారెడ్డి గారు గూడా ఆ! చాలా తక్కువ వాయిస్‌లు చేస్తారు. ఆ! మీరు దాదాపు 7 మినిట్స్‌లో హ్మ్. 100 వాయిస్‌లు చేయగలరు. ఇంగా హ్మ్. అంతకు మించి కూడా చేసే హ్మ్. టాలెంట్ మీలో ఉంది. హ్మ్. సో, మీకు ఒక్క వాయిస్ నుంచి ఇంకో వాయిస్‌కి వెళ్ళినప్పుడు చేంజెస్ చేసుకోవడం అట్లా ఏమైనా ఇబ్బందయిందా మీకు?
ప్రాక్టీస్ 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 చేస్తే తినగ వేము తీయనున్నట్టుగా ప్రాక్టీస్ సాధనము పనులు చేయంగా సమకూర్చు చేయంగా అలవాటైపోతుంది. సాధనము పనులు సమకూర్చు జరగను అన్నట్టుగా మనం ఉమ్, సాధనం చేస్తే ఏదైనా ఉమ్, అయిపోతే అట్లా ప్రాక్టీస్ వల్ల నాకు ఉమ్, విత్ ఇన్ సెకండ్స్ లో వాయిసెస్ చేంజ్ చేయడం పెద్ద ఉమ్, ఇది స్టార్టింగ్ లో కొంచెం చాలా ఈ వోకల్ కార్డ్స్ ఇవన్నీ పెయిన్ వచ్చాయి. ఉమ్, ఉమ్, చాలా సఫర్ అయ్యాను నేను. ఉమ్, బట్ ఒక్కసారి అలవాటు అయిపోయింది గొంతుకి బాగా పని పెట్టేసి బాగా ప్రాక్టీస్ చేసాం అనుకోండి ఉమ్. ఆటోమేటిక్ గా ఈజీ అయిపోయింది. దాన్ని హింసించేశారనమాట బాగా మొత్తానికి గొంతు. బాగా ఇప్పుడు అది మీ మాట వినే వినేస్తుంది స్టేజ్ కి వచ్చేసింది. వచ్చేస్తుంది. నిద్రలో లేపి అడిగినా వచ్చేస్తాయి అనమాట. ఏం నేను ప్రాబ్లం రెడీ అంటదా?